హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను డాక్టర్ లక్ష్మీ జానకి, న్యూరో ఫిజియోథెరపిస్ట్. పెరి ఆర్థరైటిస్ ఆఫ్ షోల్డర్ని ఫ్రోజన్ షోల్డర్ అని కూడా పిలుస్తారు. ఇది చాలా మందిలో ఉంటుంది, జనరల్గా చూస్తుంటాము ఈ ప్రాబ్లం. షోల్డర్ జాయింట్లో క్యాప్స్యూల్ ఇన్ఫ్లమేషన్ వలన ఈ ప్రాబ్లం వస్తుంది. పెయిన్ అండ్ స్టిఫ్నెస్ ఉంటుంది షోల్డర్ జాయింట్లో. దీనికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఇది జనరల్గా 40 years అబవ్ వారికి వస్తుంది. ఉమెన్లో ఎక్కువగా కనిపిస్తుంది. షోల్డర్ పెయిన్ అండ్ మూమెంట్ రెస్ట్రిక్షన్ ఉంటే నెగ్లెక్ట్ చేయవద్దు. ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ చేయాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి. పెరి ఆర్థరైటిస్ ఆఫ్ షోల్డర్ రావడానికి గల కారణాలు చూద్దాం. డయాబెటీస్, బ్లడ్ షుగర్ కంట్రోల్ లేకపోతే రిస్క్ ఎక్కువ అవుతుంది. థైరాయిడ్ డిజార్డర్స్, హైపో ఆర్ హైపర్ థైరాయిడిజం, ఇమ్మొబిలైజేషన్, ఫ్రాక్చర్, సర్జరీ తర్వాత మూమెంట్ లేకపోతే పెరి ఆర్థరైటిస్ ఆఫ్ షోల్డర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సర్వైకల్ స్పాండైలోసిస్, నెక్ డిస్క్ ప్రాబ్లమ్స్ షోల్డర్ని ఎఫెక్ట్ చేస్తాయి. పోస్ట్ సర్జికల్, పోస్ట్ ట్రామాటిక్, హార్ట్ సర్జరీ, బ్రెస్ట్ సర్జరీ, స్ట్రోక్ తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆటో ఇమ్యూన్ జాయింట్ ప్రాబ్లమ్స్ వలన వస్తుంది. రిపిటేటివ్ స్ట్రెయిన్ ఆర్ ఓవర్ యూస్, కంటిన్యూస్ ఓవర్ హెడ్ వర్క్ వలన వస్తుంది. కార్డియాక్ పల్మనరీ డిసీజెస్, హార్ట్ అటాక్, లంగ్ సర్జరీ తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏజ్ అండ్ జెండర్, మోర్ దాన్ 40 years ఎస్పెషల్లీ ఉమెన్లో కామన్. ఇడియోపతిక్ కాజెస్, క్లియర్ రీజన్ లేకుండా కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. షోల్డర్ ట్రీట్మెంట్ చూద్దాం. పెయిన్ ఎక్కువగా ఉన్న టైంలో ఫస్ట్ హీట్ థెరపీ, టెన్స్, అల్ట్రాసౌండ్ లాంటివి యూజ్ చేస్తాము. కొన్ని కేసెస్లో డాక్టర్ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. పెయిన్ తగ్గాక ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తాము. మెయిన్గా మూమెంట్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. పెండులార్ ఎక్సర్సైజెస్, ఫింగర్ వాక్ ఎక్సర్సైజెస్, టవల్ స్ట్రెచ్, ఈ ఎక్సర్సైజెస్ డైలీ చేసినప్పుడు షోల్డర్ స్లోగా మూమెంట్ అవుతుంది. ఫిజియోథెరపీ అండ్ మాన్యువల్ థెరపీ, జాయింట్ మొబిలైజేషన్ చేస్తాము. ఇది రేంజ్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎర్లీగా ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తే ఫాస్ట్గా రికవరీ అవుతుంది. ఆర్థరైటిస్ ఆఫ్ షోల్డర్ ఉన్నప్పుడు పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, చేతిని లాగడం లేదా బరువులు ఎత్తడం మానేయాలి. ఇలాంటి ఆకస్మిక కదలికలు షోల్డర్ జాయింట్కి ఒత్తిడిని కలిగిస్తాయి. నెంబర్ 2, చేతిని పూర్తిగా ఆపేయకుండా నెమ్మదిగా కదిలించాలి. మెల్లగా పెండ్యులం, రేంజ్ ఆఫ్ మోషన్ వ్యాయామాలు ఫిజియోథెరపిస్ట్ సూచనలతో చేయాలి. చల్లని వాతావరణం నుండి జాగ్రత్తగా ఉండాలి. షోల్డర్ను వేడిగా ఉంచండి. వేడి నీటి బ్యాగ్ లేదా హాట్ ప్యాక్ ఉపయోగించండి. నొప్పి ఉన్న సైడ్ మీద నిద్రపోవద్దు, ఆపోజిట్ సైడ్ పడుకోండి. పైన పోస్చర్లో కూర్చోవాలి. వంగి కూర్చోవడం లేదా తప్పుగా కుర్చీ మీద వంగడం షోల్డర్పై ఒత్తిడిని పెంచుతుంది. షుగర్ ఉన్నవారు కంట్రోల్లో ఉంచుకోవాలి. డయాబెటీస్ ఉన్నవారిలో ఫ్రోజన్ షోల్డర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఫిజియోథెరపీ సెషన్స్ మిస్ కావద్దు. ఫిజియోథెరపిస్ట్ అడ్వైస్ తీసుకొని ఎలక్ట్రోథెరపీ తీసుకోవాలి నొప్పి తగ్గడానికి. తర్వాత ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు.